సెకండ్ అది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒక 20 రోజులకి కరోనా వచ్చింది. అంటే ఫస్ట్ వీక్ సినిమాకు కొంత పేరొచ్చి, సెకండ్ వీక్ థియేటర్లు పెరిగిన టైంలోనే ఫస్ట్ వేవ్ రాగానే థియేటర్లన్నీ బంద్ అయిపోయినాయి. సో, ఒక ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టరు 3 ఏళ్లుగా ఇంకే పని చేయకుండా సినిమా మీద, ఒక చిన్న సినిమా మీద ఉన్న డైరెక్టరు. అలాగే నేను చిన్న కుర్రోడినేమి కాదు. అంటే ఇంకొక ఫీల్డ్‌లోకి వెళ్తాను, ఇంకోటి చేద్దామని అంటే 30, 40 ప్రొఫెషన్స్ చేసిన తర్వాత వచ్చిన ప్రొఫెషన్ ఇది. దీని తర్వాత ఇంకేంటి అంటే ఏం తెలీదు నాకు కూడాను. సో, అలాంటి పరిస్థితుల్లో అగమ్యగోచరంగా ఉన్నప్పుడు మీకందరికీ తెలుసో లేదో ఓటీటీస్ అనేవి అప్పటికేమీ ఫేమస్ కాదు. ఓటీటీ మీద అంత పట్టు లేదు. ఎవరికీ ఏం తెలీదు. ఇంకా థియేటర్ అనేదే బ్రతుకుంది. బాగా బ్రతుకున్న టైంలో ఓటీటీకి ఫస్ట్ దాన్ని పుష్ చేసి అమెజాన్‌లో పలాసాని పెట్టి దేశవ్యాప్తంగా దానికి పేరు తీసుకొచ్చిన క్రెడిట్ కూడా మనోజ్ గారికే చెందుతుంది. సో, తర్వాత అది అమెజాన్‌లో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్‌గా ఉండడం, కరోనా మొత్తం దేశం మొత్తం సినిమా చూడడం, 'పారంజిత్' లాంటి వాళ్ళంతా దాన్ని ప్రశంసించడం, దాంతో మన ఇండస్ట్రీ చూడడం, నన్ను పిలవడం, తర్వాత సినిమా రావడం, తర్వాత ఇక్కడి దాకా నేను రావడానికి కారణం అంటే మనోజ్ గారు ఫస్ట్ నుండి ఆయనకి విపరీతమైన అంటే సినిమాలో ఉండాలి, సినిమాకి సంబంధించిన పనులు చేయాలి. అది ఏదైనా కావచ్చు. అంటే ఆర్టిస్ట్ మేనేజ్మెంటా, లేకపోతే ఫోటోగ్రఫీనా, వీడియోగ్రఫీ చేయడమా, లేకపోతే ఇంకోటని ఆయన ఎప్పుడు కూడా సినిమాలో ఉన్నారు. ఎప్పుడు మేము కలిసినా నాకు ఏదైనా ఒక కొత్త ఐడియా చెప్పడమో, లేకపోతే నేను ఇలా చేస్తున్నానని చెప్పడం. అంతకుమించి మా డిస్కషన్ కలిసినప్పుడు అంటే ఒక సంవత్సరంలో 2-3 సార్లు కలుస్తాం. 2-3 సార్లు ఆయన మాట్లాడేది కంప్లీట్గా క్రియేటివ్ సైడ్ ఉంటుంది. కలిసిన ప్రతిసారి ఏదో కొత్తగా చెప్తారు. రీసెంట్గా నాకు చెప్పింది ఏంటంటే, సార్ నేను ఒక మోడల్ని ఒకటి అనుకుంటున్నాను. ఆ మోడల్ అంతా ఆయన తర్వాత మీకు చెప్తాను, నేను చెప్పకూడదు. అది ఓ మోడల్ అనుకుంటున్నాను. ఆ మోడల్కి సరిపోయేటట్టుగా అంటే కొత్త జనరేషన్కి సరిపోయేటట్టు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో వచ్చే విప్లవం ఏదైతే ఉందో ఆ రెవల్యూషన్కి తగినట్టుగా నేను ఒక మోడల్ని అనుకున్నాను. ఇంకెవరితోనో ఎందుకు ఎక్స్పెరిమెంట్ చేయడం అని చెప్పి నేనే చేశాను. ఒక ఫిల్మ్ తీశాను అని చెప్పి నాకు రష్ చూపించారు. అది నేను యాక్చువల్గా ఏంటంటే, సరే ఫోటోగ్రాఫర్ దగ్గర ఉండే ఒక కెమెరా ఏముంటుంది, మ్యాక్సిమం ఉంటే ఒక FX3 లాంటి కెమెరా ఉంటుంది, దాంతో లైట్లు అవన్నీ చెప్పారు. పెద్ద యూనిట్ ఏం లేదు సార్ అంటే. కానీ చూస్తే ఆయన ఒక ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్గా ఆయనకున్న అనుభవం అంతా ఉపయోగించి లైట్లు అంటే ఇప్పుడు ఏదైతే మనకి సమ్మె జరుగుతుందో, మళ్ళీ అంటే టాపిక్ డైవర్ట్ అయిపోద్ది, కానీ అదంతా ఏం లేకుండా కూడా ఒక సినిమా చేయొచ్చు, ఒక అద్భుతమైన ఫుటేజ్ తీయొచ్చు అన్నదైతే నాకు చూపించారు. ఒక 3 వీక్స్ బ్యాక్ చూపించారు నాకు. తర్వాత ఇప్పుడు అది కంప్లీట్ అయిపోయింది. అదే సినిమా. ఇందులో చరణ్ కదా, చరణ్ యాక్ట్ చేశారు. చరణ్ రేపు యూఎస్ వెళ్ళిపోతున్నారు. అందుకని ఇది అర్జెంటుగా పెట్టాల్సి వచ్చిందని కూడా చెప్పారు. నన్ను రమ్మన్నారు, వచ్చాను. ఈ సినిమా చాలా బాగుంటుంది. ఈ సినిమా ఒక కొత్త ఒరవడికి అని అనుకున్న మోడల్కి కనుక వర్కౌట్ అవుతుందని నేనైతే భావిస్తున్నాను. ఇన్ కేస్ అది బాగా వర్కౌట్ అయితే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అంటే ముఖ్యంగా సినిమా చూసే విధానం మారుతుందని నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం చాలామంది షార్ట్ ఫిల్మ్ మేకర్స్ చిన్న సినిమాలు చేద్దాం అనుకునేవాళ్ళు, అట్ ద సేమ్ టైం పెద్ద బడ్జెట్లు ఏమీ లేకుండా కంటెంట్ని బేస్ చేసుకొని ఎక్కువ రీచ్ అవ్వాలనుకునే తపనున్న దర్శకులందరికీ కూడా ఇదొక మార్గదర్శకం అంటే ఫస్ట్ రూట్ అవుతుందని నేను భావిస్తున్నాను. ఆ విధంగా మనోజ్ గారు దీంట్లో బాగా సక్సెస్ అవ్వాలని, ఈ మోడల్ మరింత విస్తృతంగా ముందుకెళ్ళాలని, నేను కూడా ఇలాంటి సినిమాలు చేయాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే నా దగ్గర నేను రాసిన షార్ట్ స్టోరీస్ ఉన్నాయి. పూర్తిగా సినిమాలు చేయలేం, అలాగని చెప్పి చిన్నగా చేయలేం. చిన్నగా చేస్తే ఎక్కడికి వెళ్తాయో తెలియదు. బట్ ఇలాంటివి కనుక సక్సెస్ అయితే అవన్నీ చేసే అవకాశం ఉంది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు, నాకు ఈ గౌరవాన్ని కల్పించినందుకు మీడియా